నువ్వెందుకు బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినా సరే ఈ బెట్టింగ్ వీడియోలు చేస్తున్నావు అని చాలామంది అడిగారు. ఇప్పుడు సమాధానం చెప్పు. సంగారెడ్డిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేస్తూ గన్నతో కాల్చు అతని ప్రాణం మీద అన్న వాళ్ళు తిరిగి తీసుకురాక. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, అంత జాబ్ చేస్తూ కూడా అతను అలా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని. బెట్టింగ్ ఎవరిని వదిలిపెట్టదు. నాకు తెలుసుండి అతనికి ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అన్నది ఈ జాబ్ రాక ముందు నుంచి కూడా అలవాటై ఉంటుంది. తర్వాత అతను చాలా కష్టపడి జాబ్ని రప్పించుకొని ఉంటాడు. కానీ ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇతన్ని ఈ బెట్టింగ్ ఎడిక్షన్ వదిలిపెట్టి ఉండదు. ఇప్పుడు అతను అలా సూసైడ్ చేసుకున్నాడు. తన మీద ఎంతో ఆశలు పెట్టుకున్న కుటుంబ పరిస్థితి ఏంటి? పోలీస్ జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా మానసికంగా శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. కానీ అంత దృఢంగా ఉన్న అంత చాలా పర్ఫెక్ట్గా ఉండే ఇటువంటి పోలీసు శాఖలో ఉన్న వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నాడంటే ఈ ఎడిక్షన్ అన్నది ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. మనకి ఈ న్యూస్ తెలిసింది కాబట్టి మంచి పొజిషన్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చనిపోవడం ఏంటని మనం అనుకుంటున్నాం. కానీ ఇంకా ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఎంతో మంది మంచి మంచి పొజిషన్లోకి జాబ్ చేస్తున్న ఎంతో మంది ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయ్యి వాళ్ళు అప్పులు పాలయ్యి వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నీకే చెబుతున్నా, ఈ వీడియో నువ్వు చూడటానికి వచ్చావంటే బహుశా నీ మనసు చాలా బరువుగా ఉంటుంది. బెట్టింగ్లో ఏదో కోల్పోయి నీ జీవితాన్ని కూడా కోల్పోవాలనుకుంటుంది. నీకు అలా అనిపించడం సహజమే బ్రదర్. ఓడిపోయినప్పుడు మనం చేసిన తప్పు రిలీజ్ అయినప్పుడు మనల్ని మనమే తట్టుకోలేం. కానీ ఒకటి చెప్తున్నా వింతముడు, నువ్వు చేసిన తప్పు కంటే నీ ప్రాణం చాలా పెద్దది. నువ్వు తప్పు చేసావు కానీ చెడ్డవి మాత్రం కాదు. నీ ఫ్రెండ్స్ కూడా నిన్ను అవాయిడ్ చేస్తున్నారు. నీ తల్లిదండ్రుల ఫోన్ చూడలేకపోతున్నావు కదా. ఇవన్నీ కూడా నిజమే తమ్ముడు, కానీ నువ్వు ఒంటరి వాడు కాదు. ఇలాంటి పరిస్థితులన్నీ కొన్ని వేల మందికి వచ్చినాయి. కొంతమంది ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి నువ్వెందుకు రాలేకపోతున్నావు? ఎంతో ఆనందంగా గడిచిన నీ జీవితాన్ని అంతం చేసుకుంటావా? నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రుల కళని నాశనం చేస్తావా? జీవితం ఇంతే అనుకుంటే ఇంతే ఉంటుంది, ఎంతో ఉందనుకుంటే ఎంతో ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించు. నువ్వు చేసిన తప్పు నీకు అర్థమయ్యే వరకు ఆలోచించి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేశాను అని ఒక్కసారి ఆలోచించుకుంటే, వెనక్కి తిరిగి చూసుకొని ఆలోచిస్తే అసలు నీ జీవితంలో ఏం కోల్పోయావు అన్నదే నీకు పూర్తిగా తెలుస్తుంది. ఒకటి చెప్తా వింతకుడు, బెట్టింగ్ అంటే డబ్బుతో ఆడే ఆట అనుకుంటున్నావు, కానీ నీ మనసుతో ఆడుకునే ఆట. మొదట ఒకసారి ట్రై చేద్దాము అనుకుంటాం, తర్వాత ఇంకోసారి గెలుద్దాంలే అనుకుంటాం, తర్వాత నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఇదంతా ఎడిక్షన్ అనుకుంటున్నావు, కానీ ఇదంతా ఇల్యూషన్. ఆ ఇల్యూషన్ ప్రతిసారి నిన్ను నెక్స్ట్ టైం గెలుద్దాం, నెక్స్ట్ టైం ఎలాగైనా గెలవాలి అని చెప్పి నిన్ను ఆ మాయలో పడేస్తుంది. అలా తర్వాత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక ఆట కోసం నీ జీవితాన్ని ఎండ చేసుకోవడం. కానీ ఒకసారి నిన్ను కన్నా తల్లి గురించి ఆలోచించు. ఆ తల్లి నువ్వు పుట్టినప్పుడు నీ ముఖం చూసి ఎంత సంతోషపడి ఉంటుంది. నువ్వు ఆమెని మొదటిసారిగా అమ్మా అని కేకేసినప్పుడు ఆమె కళ్ళల్లో ఎంత సంతోషం కలిగి ఉంటుంది. మొదటిసారి నీ స్కూల్కి పంపించినప్పుడు నువ్వు ఎంతో గొప్పవాడు అవుతావని ఆమె ఎన్ని కలలు కనుంటుంది. ఇప్పుడు నీ జీవితాన్ని నువ్వు ఎండ చేసుకుంటే ఆమె ఏమైపోతుంది? నీ తండ్రి రాత్రనక పగలనక ఎంతో కష్టపడి నిన్ను ఇంత వాడిని చేశాడు. నువ్వు ఇప్పుడు సడన్గా నీ జీవితాన్ని ఎండ చేసుకుంటే అతను ఏమైపోతాడు? ఒకటి చెప్తా వింతముడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిందేమో కానీ నీ లైఫ్ బ్యాలెన్స్ ఇంకా చాలా ఉంది. నీ లైఫ్ రీస్టార్ట్ అవ్వడానికి ఎవరో రావాలనుకోకు, నువ్వే నీ రీస్టార్ట్ బటన్. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ బెట్టింగ్ నుంచి బయటకు రావాలంటే నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నావంటే నీ లైఫ్ కొనసాగించడానికి ఇంకా నీకు ఛాన్స్ ఉంది. ఒకటి చెప్తున్నా వింతముడు, నీ మిస్టేక్స్ నిన్ను డిఫైన్ చెయ్యు, నీ డిసిషన్సే నిన్ను డిఫైన్ చేస్తాయి. ఈ రోజు నుంచి డిసైడ్ అవ్వు, ఇక నుండి నా పేరెంట్స్ కోసం,
నా లైఫ్ కోసం నేను పోరాడతానని, బతుకుంటే పోరాడతానని. నీ లైఫ్ విలువంతా డబ్బులో లేదు. నువ్వు బతుకుంటే నీ పేరెంట్స్కి భరోసా. నీ మార్పు నీలాంటి మరో యువకుడు మారడానికి స్ఫూర్తిగా నువ్వవుతావు. ఈ బెట్టింగ్ అనే ఎడిక్షన్ నిన్ను ఓడించిందేమో, కానీ నీ జీవిత విజయం నీ చేతుల్లో ఉంది. ఇలా ప్రతి సమస్యకు కూడా చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద అసలు మనుషులే ఉండరు. ఇప్పుడు ఫోన్ తీసి ఏ యాప్ డిలీట్ చేయాలో డిసైడ్ అవ్వు, కానీ నీ లైఫ్ని మట్టుకి డిలీట్ చేయకు. నీ స్టోరీ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా చాలా పేజీలు రాయాల్సి ఉంది. న్యూ లైఫ్ స్టార్ట్ చేయి. ఈ వీడియో కనుక బెట్టింగ్ ఎడిక్షన్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి చేతులెత్తి మొక్కుతున్నాను, దయచేసి మీ బిడ్డలు ఈ బెట్టింగ్ అనే ఎడిక్షన్కి బానిసయ్యారు. ఇది ఒక మత్తు లాంటిది, ఒక డ్రగ్స్ కన్నా చాలా భయంకరమైనది. కాబట్టి వీళ్ళ మార్పు మీ చేతుల్లో కూడా ఉంది. వాళ్ళు చేసిన తప్పుని మీరు పదే పదే వేలెత్తి చూపకుండా దయచేసి ప్రేమపూర్వకంగా చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేనంటే ఒక మనిషి బతుకున్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. మీ బిడ్డలు తప్పు చేశారు, కానీ వాళ్ళని మంచి దారిలో నడిపించవలసిన బాధ్యత మీది కూడా ఉంది. నేను వాళ్ళని వెనకేసి రావట్లేదు, కానీ వాళ్ళు మీ కొడుకుని పుట్టిన బిడ్డలే. దయచేసి చెప్తున్నాను, వాళ్ళకి ప్రేమపూర్వకంగా చెప్పండి. ఇక్కడ నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఈ బెట్టింగ్ ఎడిక్షన్లో ఉన్న తమ్ముళ్ళందరికీ దయచేసి ఈ బెట్టింగే జీవితం అనుకోకండి. ఈ బెట్టింగ్లో డబ్బులు పోయినంత మాత్రాన, అప్పులైనంత మాత్రాన జీవితమే ఇంక ఎండ్ అయిపోయిందని దయచేసి అనుకోకండి. ఇంకా నా జీవితం ఇంతే అని ఎటువంటి తప్పుడు ఆలోచనలు రానివ్వకండి. ఇప్పుడు నీకు ఎన్ని కష్టాలున్నా ఒక్కసారి ఈ బెట్టింగ్ అనే ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి నీ జీవితం మీద ఫోకస్ పెడితే తప్పకుండా విజయం సాధిస్తావు. ప్లీజ్ దయచేసి ఎటువంటి బ్యాడ్ థాట్లు రానివ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆఖరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయినాయి కదా, అయినా సరే నువ్వు ఎందుకు ఈ బెట్టింగ్ వీడియోలు చేస్తున్నావు అని కొంతమంది కామెంట్ చేశారన్నమాట. ఒకటి చెప్తాను నేనంటే, బెట్టింగ్ యాప్స్ అయితే బ్యాన్ అవుతే అయినాయి తప్ప ఈ బెట్టింగ్ ఆడాలని ఎడిక్షన్ మధ్యకి మైండ్లోంచి ఇంకా బ్యాన్ చేయలేదు చాలా మంది యువత. ఈ ఆడాలని ఎడిక్షన్తో ఇంకా ఎంతోమంది యువత ఈ బెట్టింగ్కి బానిసగానే మిగిలిపోతున్నారు. వీళ్ళ ఎడిక్షన్ క్యాచ్ చేసుకోవాలని బెట్టింగ్ యాప్స్ వాళ్ళు అనేక రకాల ఇల్లీగల్ అయిన యూఆర్ఎల్తో, పేర్లు మార్పుతో, అనేక రకాల ఫేక్ సైట్లతో ఈ యువతని ఇంకా తప్పుదోవలో పట్టిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని చాలా మటుకు గవర్నమెంట్ బ్యాన్ చేసింది, కానీ మనం ఆడాలి అన్న థాట్ని మన మైండ్లో బ్యాన్ చేయనంత వరకు ఇలా పక్కదారులు పడుతూనే ఉంటాం. మన ఈ ఎడిక్షన్ని ఈ సైట్ వాళ్ళు క్యాచ్ చేసుకుంటూనే ఉంటారు. నేను ఈ బెట్టింగ్ అవేర్నెస్ వీడియోలు ఆపేయాలంటే, బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఈ బెట్టింగ్ సైట్ ఓపెన్ అవ్వకుండా ఏ రోజు అవుతూ ఉంటుందో, అసలు ఏ సైట్ కూడా ఓపెన్ అవ్వకుండా ఏ రోజు అవుతూ ఉంటుందో ఆ రోజు నేను తప్పకుండా వీడియోలే కాదు ఈ కంటెంట్, ఈ ఛానల్ కూడా స్టాప్ చేస్తాను. కాబట్టి చేతులెత్తి మొక్కుతున్నాను, ఒక గేమ్ ద్వారా మీ జీవితాన్ని ఎండ చేసుకోకండి. ప్లీజ్ ఇప్పుడే బెట్టింగ్ స్టాప్ చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం కోసం, మీ మీద ఆధారపడి ఉన్న మీ భార్య బిడ్డల కోసం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని దయచేసి బెట్టింగ్ ఎడిషన్లో ఉండి సతమతం అవుతున్న వాళ్ళకి షేర్ చేయండి. ఒకలో ఇద్దరు మారతారని నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్గొంచుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.